2026 గాను మొట్టమొదటి మంత్ ఏదైతుందో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. Meanwhile, అండ్ ఫిబ్రవరి మంత్ లో అయితే అడుగు పెట్టబోతున్నాం. మరి మంత్ స్టార్టింగ్ లో మనకు గుర్తొచ్చేది ఏంటి? అదేనండి, టాప్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్. సో ఫిబ్రవరి మంత్ లో మనకి జనవరి లాగానే క్రేజీ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. కాకపోతే ఒక మొబైల్ ఫోన్ జనవరిలో లాంచ్ అవ్వాల్సింది అది ఫిబ్రవరి సెకండ్ వీక్ కి పోస్ట్ పోన్ అయింది. దీనికోసం ఓవరాల్ ఆడియన్స్ తో పాటు నిజంగా ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తుంది. అదేంటి అనేది మీకు తెలిస్తే గెస్ చేస్తే లెట్ మీ నో. వీడియోని పాస్ చేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎనీవే వీడియో చివరికల్లా మీకే అర్థమవుతుందండి. హాయ్, this is Vasu again, signing in. Welcome to my channel, Vasu Tech Vlog. సో మొదటిగా వచ్చేటప్పటికి మోటరోలా నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ మంత్. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ లోనే మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్. సో ఆల్రెడీ 870 ఉంది మన దగ్గర, దాంట్లో ఫ్యూజన్ కొంచెం లైటర్ వేరియంట్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఇది కూడా సేమ్ 6.7 లేదా 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో అయితే మన ముందుకు రాబోతుంది. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 68 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో పాటు రేర్ వచ్చేటప్పటికే 50+50, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ప్యాంటోన్ స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్, సేమ్ అదే మోటో ఎడ్జ్ ఏదైతే డిజైన్ ని మీరు చూస్తున్నారో సేమ్ డిజైన్ తోనే మన ముందుకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీని వచ్చేటప్పటికే వీళ్ళు అరౌండ్ 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫోన్, ఈవెన్ నేను చెప్పాను కదా, నార్మల్ ఆడియన్సే కాదు ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుంది. వీళ్ళు మొట్టమొదటిసారిగా మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. దిస్ ఇస్ నన్ అదర్ దాన్ ఐకు నుంచి రాబోతున్నటువంటి ఐకు 15R. ఎస్, మీరు వింటుంది నిజమే. OnePlus 15R కి కాంపిటేటివ్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 5 ప్రాసెసర్ తోటి 1.5K రెజల్యూషన్, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ కాంపాక్ట్ సైజ్ లో వస్తుందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. 6.59 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఏమో తీసుకొని రాబోతున్నారు. అలాంగ్ విత్ మ్యాసివ్ 7600 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో దీన్ని ఆల్రెడీ ఐకు Z11 టర్బో అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు చైనాలో. సేమ్ మొబైల్ ఫోన్ ని మన ఇండియాలోకి వీళ్ళు ఐకు 15R అనేటువంటి పేరుతో లాంచ్ చేయబోతున్నారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ వీళ్ళు 35,000 36,000 రూపాయలు లాంచ్ చేశారు. మన ఇండియాకి వీళ్ళు అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్, 40 కాదులే కానీ 42 నుంచి 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఈ మొబైల్ ఫోన్ మాత్రం నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. ఇక నెక్స్ట్ వివో దగ్గర నుంచి వివో వి సిరీస్ లో V70 సిరీస్ మన ముందుకైతే రాబోతున్నాయి. అయితే ఫస్ట్ ఇనిషియల్ గా వీళ్ళు వచ్చేటప్పటికి 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఒకటి వచ్చేటప్పటికి వివో V70, మరో వచ్చేటప్పటికి వివో V70 ఇలైట్ అనేటువంటి పేరుతో. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 4 ప్రాసెసర్స్ ని ఇందులో యూజ్ చేస్తూ 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్డ్ డిస్ప్లేస్, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్. మెయిన్ బేసిక్ గా వీళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే కెమెరాస్. దీంట్లో కూడా మనకి జైస్ కొలాబరేషన్ తో ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉండబోతున్నాయంట. అరౌండ్ 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ తోటి. సో రెండు ఒకటేసారి లాంచ్ చేస్తారా, రెండింటి మధ్యలో గ్యాప్ తీసుకుంటారనే ఇన్ఫర్మేషన్ మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే లేదు. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వివో V70 ఏదైతుందో సుమారుగా వీళ్ళు అరౌండ్ 35 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో, అండ్ 7 ఇలైట్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు 50 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ అందులో 50 మెగాపిక్సెల్ జైస్ కొలాబరేషన్ తో తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. బట్ ప్రో సిరీస్ మాత్రం మరొక నెల అంటే మార్చ్ మంత్ దాకా మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ పోకో దగ్గర నుంచి పోకో X8 సిరీస్ కూడా మనకు త్వరలో అయితే రాబోతుంది. X8 Pro తర్వాత లాంచ్ చేసే అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు పోకో X8 ని అయితే మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. మిడిటెక్ డెమెన్సిటీకి సంబంధించినటువంటి 8500 చిప్ సెట్, 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 1.5K రెజల్యూషన్, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ గేమర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో పోకో ఇంత లేట్ గా మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తే కష్టం, ఎందుకంటే కాంపిటేటివ్స్ చాలా హెవీగా ఉన్నారు. అండ్ మొబైల్ ఫోన్స్ ని ముందుగానే అంటే ఎక్స్పెక్టెడ్ టైం కన్నా కానీ ఇంకా ముందుగానే వీళ్ళైతే లాంచ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఇంకొంచెం బెటర్ గా వార్మప్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎనీవే ఈ మొబైల్ ఫోన్ కూడా మనకి ఫిబ్రవరి 3rd వీక్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసి మార్చ్ 1st వీక్ లేదా ఫిబ్రవరి లాస్ట్ లోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక గట్టి రూమర్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నాకు ఇష్టమైనటువంటి ఫ్లాగ్షిప్ సిరీస్, ఈవెన్ ఇండస్ట్రీ మొత్తం దీనికోసం వెయిట్ చేయడం జరుగుతుంది. సామ్సంగ్ గెలాక్సీ S26
సిరీస్. ఈసారి దీంట్లో మనకు 3 మొబైల్ ఫోన్స్ ఉండబోతున్నాయి. సో దీంట్లో మనకి S26 బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్లీ వీళ్ళైతే రిమూవ్ చేసేసి S26 ఎడ్జ్ అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారు. S26 ఎడ్జ్ అండ్ S26 అల్ట్రా అనేటువంటి పేరుతో మొత్తం 3 మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అఫ్ కోర్స్ ఈ 3 కూడా మనకి జస్ట్ డిస్ప్లే అలాగే బ్యాటరీ సైజెస్ డిఫరెన్స్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మిగతావన్నీ కూడా అంటే అల్ట్రాలో కెమెరా స్పెసిఫికేషన్స్ వేరేగా ఉంటాయి. మిగతా రెండిట్లో కూడా మనం కామన్ గా చూసుకుంటాం. స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో వీళ్ళు ఒకటి ఏదైతే యాపిల్ లో మనం ఐఫోన్ ఎయిర్ అలాగే ఐఫోన్ 17 ప్రో అలాగే 17 ప్రో మ్యాక్స్ 17 ఎలా అయితే చూసామో సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ని వీళ్ళు ఇందులో మన ముందుకు అయితే తీసుకొని రాబోతున్నారు. అన్నిటికన్నా కానీ దీంట్లో ఫ్లాగ్షిప్ అయినటువంటి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి కేసెస్ మ్యాక్స్ సేఫ్ చార్జర్స్ అన్ని ఆల్రెడీ నిన్నైతే లీక్ అయిపోయినాయి. మోస్ట్లీ ఇది పెద్దగా అప్గ్రేడేషన్స్ ఏం లేకుండా ఇమేజ్ పరంగా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ తోటి అండ్ బెటర్ డిస్ప్లే తోటి మన ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంక్లూడింగ్ బ్యాటరీ బ్యాకప్స్ తో సహా. మోస్ట్లీ దీని ప్రైసింగ్ కూడా మీరు తక్కువ అంచనా వేసుకోకండి. అరౌండ్ 1,30,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే దీంట్లో S26 అలాగే S26 ఎడ్జ్ లేదా ప్లస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీన్ని వీళ్ళు వచ్చేటప్పటికే వీళ్ళ ఓన్ చిప్ సెట్ Exynos 2600 చిప్ సెట్ తో తీసుకొస్తున్నానని అంటున్నారు. బట్ లాస్ట్ ఇయర్ మొత్తం వీళ్ళు క్వాల్కమ్ తో టైఅప్ అయ్యి కస్టమైజ్డ్ క్వాల్కమ్ తో తెచ్చారు కాబట్టి అక్కడ బాగా హిట్ అయిన మొబైల్ ఫోన్స్ మళ్ళీ అదే పాత Exynos కు వెళ్ళారు అన్నట్లయితే కనుక మళ్ళీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం. బట్ S26 అల్ట్రా మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తోనే మన ముందుకైతే రాబోతుంది. ఇక ఫైనల్ గా ఇవి మాత్రం ఎక్స్క్లూజివ్ గా చైనాకి మాత్రమే మన ఇండియాకి రావడానికి ఇంకొన్ని రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మొదటిగా Oppo Find X9 అల్ట్రా. సో Find X9 అలాగే Find X9 Pro కూడా లాంచ్ అయినాయి కదా. దీంట్లో అల్ట్రాని మనం అయితే చూడబోతున్నాం. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. కానీ కెమెరా పరంగా మనకి 200+200+50 మెగాపిక్సెల్స్ కెమెరా సెటప్ తో పాటు టెలిఫోటో లెన్స్ ఇవన్నీ కూడా మనం కామన్ గా చూసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా Vivo X300 అల్ట్రా మొబైల్ ఫోన్ కూడా మన ముందుకు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే Xiaomi ఆల్రెడీ అల్ట్రా లాంచ్ చేసేసింది కదా. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేసాం. చూడకపోతే ఒకసారి చూడండి. క్రేజీ కెమెరా అసలు అది. సో వీటికి కాంపిటేటివ్ గా వీళ్ళు మనకి మార్కెట్ లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది కూడా మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తో మనం చూసేటువంటి అవకాశం ఉంది. అంటే అల్ట్రాని క్వాల్కమ్ తో తీసుకొస్తారు. ఏదైతే ప్రో ఉందో దాన్ని మీడియాటెక్ డైమెన్సిటీ తీసుకొస్తుంటారు. ఆఫ్ కోర్స్ దీని కాస్ట్ కూడా తక్కువే ఉండదు. 1,50,000 పై మాటే. ఇక ఐక్యూ దగ్గర నుంచి కూడా ది బీస్ట్ అయితే రాబోతుంది. సో ఐక్యూ 15 అల్ట్రా. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు 15 ఏదైతే ఉంటుందో అదే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇంప్రూవ్డ్ కెమెరాస్ తోటి కొంచెం అగ్రెసివ్ ప్రైసింగ్ గా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఇవన్నీ కూడా చైనాలో లాంచ్ అయితే ఆ తర్వాత మన ఇండియాకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. సో వీటన్నిటిలో కూడా నేను బాగా ఎక్సైటెడ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అయితే రెండు. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, మరొకటి వచ్చేటప్పటికే ఐక్యూ 15R. సో మీరు దేనికి ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ నిన్న నేను అల్ట్రా అన్బాక్సింగ్ చేశాను. Xiaomi 17 అల్ట్రా. చూడకపోతే ఒకసారి కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.